హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ భాగానికైనా 150 పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను. ఇక 2 గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ విషయాలన్నీ భరత్కి తెలుసా అని వెన్నెల నిర్ఘాంతపోతే, ప్రమోద్కి అయితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు తన కళ్ళ ముందు ఉన్న నిజాలను చూసి. జలజ అయితే తన భర్త ఇటువంటి వాడా, డబ్బు కోసం ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడా అని అసహ్యంగా మొదటిసారి తన భర్తను చూసింది. రాజీ మనసులో భయం పట్టుకుంది జగన్మోహన్ గురించి నిజం తెలిసి. అభి భరత్ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుని, ప్లీజ్ రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, నువ్వు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు అని బాధగా అన్నాడు. అభి ఫేస్లో భరత్కి విషయాలు తెలుసు అన్న షాకింగ్ ఏమీ కనిపించక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని మాట్లాడుతూ ఉండటంతో ఆశ్చర్యంగా అతనిని దూరం జరిపి, అంటే నాకు ఈ విషయాలు అన్నీ తెలిసినట్లుగా నీకు తెలుసా, నేను చెప్పలేదు కదా అని అడగటంతో, తెలుసు, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను అన్నట్లుగా తల ఊపాడు. నువ్వు ఆ రోజు మీటింగ్ తర్వాత డల్గా ఉండటం నేను గమనించాను. ఆ తర్వాత 2 రోజులు కూడా నువ్వు డల్గా ఉండటం, ఒకప్పట్లా యాక్టివ్గా నాతో మాట్లాడకపోవటం, ఏదో ఇంటిలో పనివాడు అన్నట్లుగా నేను ఆఫీస్ యానివర్సరీ ఫంక్షన్ గురించి పనులు చెబుతూ ఉంటే చేస్తూ ఉన్నా. నువ్వు అలా ఉండటం నాకు నచ్చలేదు. నాకు ఎంతో బాధగా ఉందో తెలుసా. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి వాడివేరా, నా బావవి. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావటం లేదు. ప్లీజ్ ఒకప్పటిలా ఉండు. నువ్వు అమీర్తో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, కానీ విషయం ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలియలేదు. నేను అమీర్కి ఫోన్ చేసి అడిగితే మొదట చెప్పటానికి సంకోచించాడు, ఆ తర్వాత నా మీద నమ్మకంతో చెప్పాడు. అప్పుడే అర్థమైపోయింది నీకు నిజం తెలిసే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని. ఇది అని నిజం తెలిస్తే నువ్వు ఇదిగో ఇలానే రియాక్ట్ అవుతావని ఇన్ని రోజులు నీకు చెప్పకుండా దాచిపెట్టాను. నాకు నువ్వు కావాలరా, ప్లీజ్ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళొద్దు. చిన్నప్పటి నుంచి నువ్వు ఈ ఇంటిలో పెరిగా, ఎవరు ఎటువంటి వాళ్ళు అయినా నువ్వు 24 క్యారెట్ గోల్డ్ రా. నిన్ను వదులుకోవాలి అని నేను అనుకోవటం లేదు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భరత్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని తన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని ఉండటం గమనించాడు. అంతేకాకుండా వేరే చోట ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నాడు ఈ 2 రోజుల్లోనే. అది అంతా కూడా అభికి తెలుసు. కానీ భరత్ ఇంటి నుంచి వెళ్లకుండా ఉంటాడు అని అనుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళతాడు అని అతని మాటల్లో తెలియటంతో ఇక తప్పక తను ఓపెన్ అయి ఇలా అడుగుతున్నాడు. అభి అలా అడగటంతో భరత్కి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అదే కన్నీళ్లతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి, చూసావా నాన్న, నేను ఈ ఇంటి నుంచి వెళ్తాను అంటే అభి ఎలా ఫీల్ అవుతున్నాడో. నేను తప్పు చేసిన నీ కొడుకుని, కానీ నువ్వు మామయ్యనే చంపాలి అనుకున్నా. మామయ్య మనం బ్రతకటానికి సహాయం చేశారు, అలానే మామయ్యకు సహాయం చేసినందుకు వెన్నెల ఫ్యామిలీని చంపేశావు. ఇంకా తను ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఎన్నోసార్లు తనని చంపటానికి ప్రయత్నం చేశావు, నిజాన్ని బయటకు రాకుండా ఉండటానికి. ఎందుకు ఇలా చేసావు నాన్న? నీ మీద అందరూ ఇంట్లో వాళ్ళు ప్రేమ చూపించటం లేదా? నువ్వు అడిగినప్పుడు అవసరానికి డబ్బు ఇవ్వటం లేదా? మన జీవితాలు ఇలా మారిపోవటానికి కారణం మామయ్యే కదా. ఎంతో దుర్భర జీవితం అనుభవిస్తున్న మనం ఇప్పుడు ఇంత ఆనందంగా, సంతోషంగా, నలుగురితో గొప్పగా చెప్పుకొని బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం మామయ్యే కదా. అటువంటి మామయ్య చావుకే ఎసురు పెడతావా అని బాధగా అడుగుతుంటే ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు జగన్మోహన్. అలా జగన్మోహన్ సైలెంట్గా ఉన్న సమయంలోనే మాయా దగ్గరకు వచ్చి, ఒక అన్నగా నీకు నేను పెళ్లి చేశాను, అంతకు మించి నీకు నేను ఏమీ ఇవ్వలేను, చెయ్యలేను. ఇక పైన నీకు అన్నీ కూడా ఈ అమీర్. కష్టం, సుఖం, సంతోషం, బాధ అన్నీ కూడా తనతోనే పంచుకో, కానీ నీకు ఒక అన్నయ్య ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు అని ప్రేమగా చెల్లెలను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నా చెల్లి జాగ్రత్త బావా అంటూ అమీర్ చేతుల్లో మాయా చేతిని పెట్టాడు. అమీర్, మాయా ఇద్దరూ కూడా భరత్ని గట్టిగా హగ్ చేసుకుంటారు. అమీర్, మాయా ఇద్దరు ప్రమోద్
రాజీ ఇద్దరిని పక్క పక్కన నిల్చోపెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య మామయ్య అని మాయ అడగటంతో వాళ్ళు ఏమీ మాట్లాడలేక అలా ఉండిపోయారు. వాళ్ళ మనసులో అనేక రకాల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో కూడా తెలియక ఇద్దరూ వాళ్ళ తల మీద చేతులు పెడతారు, అంతే. ఆ తర్వాత మాయ తన తల్లి దగ్గరకు వెళ్ళి, మీ ఆలోచనలకు భిన్నంగా, మీ కోరికలకు వ్యతిరేకంగా నేను పెళ్లి చేసుకుని వచ్చాను, నన్ను క్షమించమ్మా అని గట్టిగా హత్తుకొని నన్ను ఆశీర్వదించు అని అమీర్తో కలిసి ఆమె కాళ్ళ మీద పడింది. సంతోషంగా ఉండండి. మీరు ఇలా పెళ్లి చేసుకోవటం నాకు కష్టంగా ఉంది, కానీ మీరు చెప్పిన రీజన్ విన్న తర్వాత మీరు ఇలా పెళ్లి చేసుకొని రావటమే కరెక్ట్ అని అనిపించింది. నా కూతురు తెలియక ఏదైనా తప్పు చేసినా అర్థం చేసుకో బాబు, దానిని ఏమీ అనొద్దు అని మాత్రం చెబుతుంది. ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది వాళ్ళతో. మీరు ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్య, తను నా భార్య, తనని నేను పువ్వుల్లో పెట్టి కాదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా అన్నాడు అమీర్. మాయ వెన్నెల దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకొని, నన్ను క్షమించు వెన్నెల, నిన్ను నేను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను, కాలేజీలో ఉన్నప్పుడు, అంతేకాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా. అయినా కూడా ఏ రోజు నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోవాలి, నన్ను ఇబ్బంది పెట్టాలి అని చూడలేదు. సరదాగా ఉంటూనే ఒక చెల్లెలుగా భావిస్తూ వచ్చావు, కానీ నేను నిన్ను అలా చూడలేకపోయాను, నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మాయ. అయ్యో మాయ, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వే అంటావు కదా ఒక చెల్లి అని. మరి అటువంటప్పుడు అక్కా చెల్లెళ్ళ మధ్య ఇటువంటి క్షమాపణలు ఉంటాయా? నువ్వు తెలియక ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడూ నిన్ను కోపంగా చూడలేదు, నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, పగ లేదు. అమీర్ని పెళ్లి చేసుకున్నావు కదా, తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, తనని సంతోషంగా చూసుకో, అలానే ఖచ్చితంగా నువ్వు కూడా తనతో సంతోషంగా ఉంటావు తన ప్రేమలో అని దగ్గరకు తీసుకుంది వెన్నెల మాయని. తన ఫ్యామిలీ వల్ల వెన్నెలకు అంత జరిగినా కూడా ఏమాత్రం కోపం ద్వేషం లేకుండా చాలా నార్మల్గా అక్క చెల్లి అంటూ తన జీవితం గురించి మాట్లాడుతూ ఉండటంతో వెన్నెలని ఆ క్షణం తన అంత ఎత్తులో చూస్తుంది. వెంటనే ఆమెను హత్తుకొని ఒక 2 నిమిషాలు ఉండి అభి దగ్గరకు వచ్చింది. అభిని వైపే ఆమె బాధగా చూస్తూ, నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు బావా, నీ మనసులో ఉన్న ప్రేమ కూడా వెన్నెలకు చూపించలేకపోయావు, కానీ ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉన్నారు అని నాకు తెలుసు. ఇక మీరు నా ముందు నటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేనే ఉండను కదా. ఇకపైన మీరు అలానే హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఎవరి వలన మీ జీవితాలు మారిపోకూడదు. నిన్ను వెన్నెల ఇద్దరినీ చూస్తుంటే స్వచ్ఛమైన ప్రేమ ఇలానే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. మీ ఇద్దరు విడదీయటానికి నేను ఎన్నో తప్పులు చేశాను. ఆ తప్పులు అన్నింటికీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను బావా, నన్ను క్షమించు అని ఆఖరి మాటగా అన్నది. అయ్యో మాయ, ఏంటి ఈ మాటలు? నువ్వు నా మరదలు అయినా నిన్ను నేను ఎప్పుడూ అలా చూడలేదు. నాకు అను ఎలాగో నువ్వు కూడా అలాగే. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? హ్యాపీగా ఉండు అంటూ ఆమె తల మీద చేతులు వేసి ఆప్యాయంగా మాట్లాడాడు అభి. అది మీ అందరి గొప్పతనం బావా అని అంటూ అందరి వైపు ఒకసారి చూసి, నేను వెళ్ళొస్తాను, కాదు కాదు ఇక వెళ్తాను, మరలా ఇక్కడికి నేను వస్తానో లేదో తెలియదు అని అమీర్ చేతిని పట్టుకొని ఆ ఇంటిని దాటుతూ ఉన్న సమయంలోనే అక్కడ ఉన్న అను సంజయ్ ఇద్దరు ఆమెకు కనిపించారు. వాళ్ళిద్దరూ ఫంక్షన్ అయిపోయిన తర్వాత సరదాగా బయట తిరగటానికి వెళ్తారు. అలా ఇంటికి వచ్చేసరికి ఇంటిలో ఇదంతా జరుగుతూ ఉండటంతో ఇంటిలోనికి రాలేక అక్కడే ఉండిపోతారు. ఆ నిజాలను విని తట్టుకోలేక మాయ అను చేతిని పట్టుకొని, నువ్వు కూడా నన్ను క్షమించాలి అను, నువ్వు మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటేనే నేను అభిని పెళ్లి చేసుకోగలుగుతాను అని నిన్ను కొన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాను, కానీ నీ ప్రేమ గురించి మా అన్నయ్య మీ అన్నయ్య తెలుసుకొని నిన్ను సంజయ్ని దగ్గర చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇక వెనక్కి తిరిగి అందరినీ ఒక్కసారి చూసి కన్నీళ్లతో అమీర్ చేతిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను సంజయ్ ఇంట్లో ఉన్న అందరూ కూడా వెళుతున్న అమీర్ మాయ ఇద్దరి వైపే చూస్తూ ఉంటారు. అను సంజయ్ అప్పటి వరకు గుమ్మం బయట ఉన్నవాళ్ళు కాస్త అప్పుడు ఇంటిలోనికి అడుగు పెడతారు. అను
భయంగా కంగారుగా జగన్మోహన్ని చూస్తూ తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అస్సలు అనుకోలేకపోతుంది. తన మామయ్య ఇంతటి దుర్మార్గుడు తన తండ్రిని చంపాలి అని చూశాడు అని. నిజాలు అన్నీ మాయా భరత్ ఇద్దరూ చెప్పటంతో వాళ్ళు నమ్మారు. వేరే ఒకరు చెప్పుంటే నమ్మేవాళ్ళు కాకపోవచ్చు. అందుకే జగన్మోహన్ని చూస్తుంటే ఆమె మనసులో భయం ఏర్పడింది. ఇంటిలో ఉన్న అందరూ కూడా ఒక దోషిలా తనని చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంటాడు జగన్మోహన్. ఎప్పుడు ఆ ఇంటిలో గొప్పగా ఉన్నవాడు ఇప్పుడు అలా వాళ్ళ చూపులని తీసుకోలేకపోతున్నాడు. స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళాడు. అందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ ఆపరు. ఒకవేళ ఏదైనా అఘాయిత్యం చేసుకోవటానికి వెళ్తున్నాడా అని భరత్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనసులో ఆలోచన వచ్చినా కూడా అటువంటి పని చేసుకునేవాడు కాదులే అని ఆగిపోయారు. జగన్మోహన్ వెంటనే తన రూమ్ నుంచి బయటకు వచ్చి కోపంగా ఈ పని అంతా చేసింది ఈ వెన్నెల, దీనంతటికీ కారణం ఈ వెన్నెల వల్లే ఇలా జరిగింది. తనే మా జీవితంలోనికి రాకుండా ఉంటే మేమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు నేను అనుకున్నట్లు నా ఇద్దరు పిల్లలు ఈ ఇంటి వారసులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ నిజాలు అన్నీ బయటకు వచ్చేవి కాదు. ఎప్పటిలా అందరితో నేను సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు అందరికీ నిజాలు తెలిసి అందరూ నన్ను అసహ్యంగా చూస్తూ ఉంటే ఈ అసహ్యకరమైన చూపు నేను తట్టుకోలేకపోతున్నాను. దీనంతటికీ కారణం అయిన ఈ వెన్నెల బ్రతకటానికి వీల్లేదు అంటూ ఆమెకు గన్ను గురిపెడతాడు. అది చూసిన భరత్ నానా అని కోపంగా పిలిస్తే జలజ, ఏవండి ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పులన్నీ మీరు చేసి వెన్నెలను అంటారు ఎందుకు? ఇంకా మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా మిమ్మల్ని క్షమిస్తూ వస్తుంది వెన్నెల. అంతటి మంచి అమ్మాయిని మీరు చంపాలని చూస్తున్నారా అని సీరియస్ అవుతుంది తన భర్త మీద మొదటిసారి జలజ. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. జగన్మోహన్ వెన్నెలను గన్తో షూట్ చేశాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.